ఆనందం చేస్తోంది. కరోనా వైరస్ తొలి దశ కంటే రెండో దశ విజృంభించడంతో కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నారా? బయటికి వెళ్తామా? వద్దురా నాన్న, బయట పరిస్థితి అస్సలు బాగాలేదు. కరోనా చాలా ఎక్కువగా ఉంది. నాకేం రాదు, నేను చాలా స్ట్రాంగ్. కనీసం మాస్క్ అయినా వేసుకొని వెళ్ళరా. నాకు ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఏమండి, మాస్క్ శానిటైజర్ అయినా తీసుకెళ్ళండి. డాడీ నాకు ఐస్ క్రీమ్ తీసుకొస్తావా? తల్లి, నేను వచ్చేసా. డాడీ నేను కరుణాను పట్టుకో. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి ఏమండి, బయట నుంచి వచ్చారు, ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోండి, పాప ముట్టుకోకండి. నా కూతురు నా ఇష్టం. ఏం తల్లి? చిన్నారి చిన్నారి తుళ్ళిందంటే చిన్నారి తల్లి, ఇదిగో ఐస్ క్రీమ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూతురిలో నడిసే కూచిపూడి. అమ్మా, తిన్నావా? లేదు నాన్న, నీకోసమే ఎదురు చూస్తున్నాను. సరే, అందరం కలిసి తిన్నాం. సరే, లేదండి, పదండి, అందరం పడుకుందాం. డాక్టర్, మా వాళ్ళకి ఏమైంది చూడండి డాక్టర్. సింటమ్స్ చూస్తుంటే కరోనా ఉంది. నర్స్, మీరు అర్జెంట్గా టెస్ట్ చేయండి. డాక్టర్, ముగ్గురికి పాజిటివ్ వచ్చింది, కానీ వాళ్ళ పాపకి మరి వాళ్ళ అమ్మగారికి చాలా సీరియస్ గా ఉంది. సరే, అలాగే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్. ప్రస్తుతానికి మన దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ లేవు డాక్టర్. వెంటిలేటర్, ఆక్సిజన్ రెండూ లేవు. వేరే హాస్పిటల్లో ట్రై చేయండి. జీవితమంతా చీకటిగా నీరు కూడా భాష లేక పోయేనా చేయబోతే సాయమేమో తీర చేచనా మరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసేనా. డాక్టర్, డాక్టర్! ఇద్దరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఆక్సిజన్ అయితే ఒకటే ఉంది. ట్రీట్మెంట్ ఇస్తాను, కానీ 5 lakhs దాకా ఖర్చు అవుతుంది. ఏమండి, ఇవన్నీ తీసుకోండి, ఇది కూడా తీసుకోండి. ఇవన్నీ అమ్మేసి ఎంత డబ్బు వస్తే అంత తీసుకొచ్చి మనోళ్ళని కాపాడుకుంటామని. వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. డాక్టర్, మీ అమ్మగారు ఇప్పుడే చనిపోయారు. అన్న, ఈ బంగారం తీసుకొని ఎంత వస్తుంది ఇవ్వండి అన్న. నా ఫ్యామిలీ అంతా చాలా బతుకుల మధ్యలో ఉంది.
ముందు నువ్వు మాస్క్ పెట్టుకోయ్యా. కనీసం మాస్క్ అయినా వేసుకోలేదా? సార్ ఇక్కడ మా వైఫ్ ఉండాలి. ఇందాక ఎక్కడ ఉంది కనిపించలేదు. మీరు చూసారా? ఎవరండి ఇక్కడ కూర్చుని ఆవిడ? దగ్గుతూ అలానే పడిపోయారు. కోవిడ్ పాజిటివ్ అనుకుంటా. తీసుకెళ్ళిపోయారు. చనిపోయారేమో. డాడీ డాడీ నాకు ఐస్ క్రీమ్ తీసుకొస్తావా? శానిటైజర్ యూజ్ చేయండి సార్. ఏమండి బయట నుంచి వచ్చారు, ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోండి, పాపం ముట్టుకోకండి. ఇదంతా నా వల్ల జరిగింది. నా వల్ల జరిగింది. నా వల్ల జరిగింది. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాల నేను సర్వల్లే మిగిలానమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. డాక్టర్, మా అమ్మని చూపించే డాక్టర్ ఒకసారి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. లేదు, అలా ఇవ్వడం కుదరదు. నా అమ్మ నా కోసం చాలా చేసింది డాక్టర్. కనీసం తన అంత్యక్రియలు చేసుకోవటం డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నాకు ఇబ్బంది డాక్టర్. మా అమ్మని ఒక్కసారి చూపించండి డాక్టర్. కుదరదని చెప్తున్నానా? కోవిడ్ వల్ల చనిపోయిన బాడీని ఇవ్వకూడదు. నా భార్య సార్, నేను తారగతి నా భార్య సార్. తను లేకపోతే ఉన్నాడు. తనని చూపించండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఎన్నిసార్లు చెప్పాలి? కుదరదు కుదరదు కుదరదు. ఏం చెప్తారు అర్థం. ఇక్కడ ఎందుకంటే నా పాపలో నాకు నా పాప నాకు ఇచ్చింది. నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నా పాప నాకు ఇచ్చేయండి. నీ బాధ నాకు అర్థమవుతుంది. మమ్మల్ని కూడా అర్థం చేసుకో. అలా ఇవ్వడం కుదరదయ్యా. నా రక్తం పంచుకుంటుంది నా కూతురు. నాకు ఇచ్చింది డాక్టర్. నేను తీసుకెళ్ళిపోతాను డాక్టర్. నా కూతురు డాక్టర్. నువ్వు కన్నా నీ కూతురైనా, నిన్ను కన్నా నీ తల్లినైనా ఇవ్వడం కుదరదు. ఏమంటా డాక్టర్? నా కూతురు నాకు ఇచ్చింది. నా కూతురు నాకు ఇవ్వండి. నా పాప ఇవ్వండి డాక్టర్. ఇవ్వడానికి నీ కూతురు బ్రతికుండాలి కదా. చనిపోయిందయ్యా. ఏమవుతుంది డాక్టర్? నా కూతురు చనిపోవడం ఏంటి? నా కూతురు చనిపోదు. తనకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నా చేతి ఐస్ క్రీమ్ ఇస్తే తను ఏం చేస్తుంది చూడండి కావాలంటే. ఏయ్, ఆ ఐస్ క్రీమ్ నీ చేతులతో తినిపించడం వల్లే చనిపోయిందయ్యా.